మావోయిస్టు ఉద్యమం పూర్తిగా దిశ మారిందని, అందుకే అడవి నుంచి తామంతా జనంలోనికి వచ్చామని అంటున్నారు మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు. అమరుల కుటుంబాలను కలిసి భరోసా కల్పిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉద్యమం ఉంటుందనే విశ్వాసంతో ఉండాలని ధైర్యం చెప్తున్నామని అన్నారు. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయన్నారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్న ఆశనతో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ డెడ్లైన్ ముగిసిన కొద్దీ మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఇటీవలే లొంగిపోయినటువంటి తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన నాకు అందుబాటులో ఈరోజు కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామంలో అమరులైనటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు పర్యటించినటువంటి పరిస్థితి మాట్లాడారు. సార్, ఎట్లా ఉంది సార్? మీరు లొంగిపోయిన తర్వాత జనజీవనంలోకి వచ్చారు కదా, ఎట్లా కొనసాగుతుంది మీ జీవితం? ఈరోజు ఎవరెవరిని కలిసారంటే ఏం చెప్తారు? ముందుగా చెప్పదలుచుకున్నటువంటిది, మేము ముందు కూడా ప్రజల మధ్యనే ఉన్నాం, ఇప్పుడు ప్రజల మధ్యనే ఉన్నాం. ముందు ఎక్కడో అడవులలో ఉన్నామని చెప్పండి, అడవుల్లో ప్రజలు లేరని చెప్పనేట్టు అనుకుంటున్నారు కావచ్చు మీరు. కాకపోతే అది ఒక రకమైనటువంటి లైఫ్ లేదా ఒక నిర్మాణ రూపంలో పనిచేసాం. ఇప్పుడు ఆ నిర్మాణ రూపంలో నుంచి మార్చుకొని మేము దిశ మార్చుకొని ఇక్కడికి వచ్చినాం. అప్పుడు ప్రజలలోనే ఉన్నాం, ఇప్పుడు ప్రజలలోనే ఉన్నాం. ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పనేటువంటిది ఇప్పుడు కూడా చెప్తున్నటువంటిది. ఈరోజు ఎవరెవరిని కలిసారు? మీరు ఎంతమంది టీం వచ్చారు ఇక్కడికంటే? మేము అక్కడ నుండి ఛత్తీస్గఢ్ నుండి మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది అందరూ వస్తామని చెప్పన్నారు. చాలామంది మేము కూడా వచ్చి కలుస్తాము, ప్రజలను చూడాలి, కలుస్తామని చెప్పని ఎంకరేజింగ్ ఉంటుందని చెప్పని ఒక 10 మందిని మాత్రం మొత్తం నాతో కలిపి 10 మంది ఇక్కడికి వచ్చినాము. అమరుల కుటుంబాలను అందరినీ కలిసినాము. ఈ ఉద్యమంలోకి పోవడం కోసం సహకరించినటువంటి వాళ్ళు, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, కొంతకాలం పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, సిసి స్థాయిలో ఉన్నటువంటి పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు, రకరకాల స్థాయిలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కలిసినరు. సహచరులు అంతా కలిసి మాట్లాడి ఒక బలం అంటే ఆశ, ఇది ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనకు ఈ సపోర్ట్ అంతా సరిగ్గా పనిచేస్తే ఇక్కడికి వచ్చి కలవడం వరకే కాకుండా వాళ్ళు ఇంకింత యాక్టివ్ భూమికను వాళ్ళు కనుక పోషించినట్టయితే అది ముందుకు పోవడం కోసం తోడ్పడుతుంది అని చెప్పినటువంటిది అనుకుంటున్నాను. పార్టీ కోసం లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వచ్చింది మీరు బయట పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఏం చెప్తారు? మార్పులు జరిగినాయి. ఆ రోజు తప్పనిసరి ప్రభుత్వాలు కూడా నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పని అనాల్సినటువంటి స్థితి, చర్చలు జరపడానికి కూడా ఒప్పుకోవాల్సినటువంటి స్థితి అట్లాంటిది ఉండే. క్రమంగా రకరకాల ప్రయత్నాలతోటి కానీ సమాజంలో జరిగిన మార్పులతోటి కూడా మార్పులు జరిగినాయి. ఆ తేడా ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి దానికి ఈ రోజు ఉన్నదానికి చాలా తేడానే ఉంది, మార్పు ఉంది. ప్రధానంగా ఎటువంటి కారణాలతో లొంగిపోయారు? ఆపరేషన్ కగారుతో లొంగిపోయారా లేదా ఇతర కారణాలతో లొంగిపోయారంటే ఏం చెప్తారు? అదే నేను చెప్తున్నటువంటిది. అదే ఉద్యమాన్ని ఏదైతే దారిలో పోతున్నాం మేము, ఆ దారిలోనే ఇక ముందుకు పోవడానికి అవకాశాలు లేవు. త్యాగాలకు సిద్ధపడ్డా ఇంకా ముందుకు పోవడానికి అవకాశం లేదు అనేటువంటిది తెలిసిన తర్వాత తెలిసి త్యాగాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఒక లక్ష్యాన్ని సాధించగలుగుతాము, ఆశ ఉన్నది అనేటువంటిది అనుకున్నప్పుడు నష్టాలకు సిద్ధపడి ప్రయత్నం చేయొచ్చు. అదే ఆ పద్ధతిలోనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాం. ఆ క్రమంలో నష్టాలు జరిగిన, సఫలతలు ఉన్నాయి, నష్టాలు జరిగిన, మొత్తంగా ఫెయిల్ అని చెప్పి అనడం లేదు. సఫలతలు ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడ్డది, ఎంతోమందికి హక్కులు అధికారాలు అన్నీ కూడా దొరికినటువంటివి కూడా సాధించుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ దిశలో ముందుకు పోవచ్చు. ఆశన జీవితం ఎట్లా కొనసాగబోతుంది? రాజకీయాల వైపు ఏమైనా వెళ్తారా? ఇంకా మీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది బయట ప్రపంచంలో? ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ముందు కూడా రాజకీయాలలోనే ఉన్నాం, ఇప్పుడు కూడా రాజకీయాలలోనే ఉంటాం, అంతే. గణపతి గురించి ఏం చెప్తారు? ఇంకా లొంగిపోయిన మావోయిస్టులు కావచ్చు, గణపతి లొంగిపోతున్న ప్రచారం కొనసాగుతుంది కదా, మావోయిస్ట్ పార్టీ ఉద్యమం ముగిసినట్టేనా? అసలు ఏం చెప్తారు ఓవరాల్గా? అందరు బయటికి రావాలని చెప్పనేటువంటిది అప్పీల్ చేస్తూ ఉన్నాను నేను ముందు నుండి. మళ్ళీ ఒకసారి మీరు అడుగుతున్నారు కాబట్టి మీ ఛానల్ ద్వారా కూడా చెప్పేటువంటిది, పరిస్థితులను అర్థం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ కలిసి ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని పనిచేద్దాం, ఆలోచించండి అని చెప్పనేటువంటిదే నేను చెప్తున్నటువంటిది. ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు? అమరులైన కుటుంబాలకు ఎటువంటి భరోసా కల్పిస్తారంటే ఏం చెప్తారు? ఉద్యమం ఉంటుంది అని చెప్పనేటువంటిది విశ్వాసంతో ఉండండి. తాత్కాలికంగా బిడ్డల్ని కోల్పోవడంతో ఆ వెలితి, ఆ తర్వాత మీకు అమరుల కుటుంబాలకు తగిన సపోర్ట్ పార్టీ వైపు నుంచి కావచ్చు, పార్టీ సింపథైజర్స్ వైపు నుంచి, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వైపు నుంచి ఎంతైతే అందాలో అంత అందకపోవడం ద్వారా కూడా సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. కానీ మీ బిడ్డలను కోల్పోయినటువంటిది వాళ్ళు వ్యక్తిగత స్వార్థంతో కాదు, వాళ్ళు తమ ప్రాణాలు త్యాగం చేసినటువంటిది. కాబట్టి అట్లనే ఆలోచించి వాళ్ళను అట్లా చూడండి తప్ప వ్యక్తిగతంగా చూడకండి. ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వేరు రూపాల్లో. పరిస్థితిని బట్టి కొంతమంది ముందుకు రాకపోవచ్చు, కొంతమంది కనిపించకపోవచ్చు, కొంతమంది వేరే రూపంలో పనిచేస్తూ ఉండొచ్చు.
కానీ ఏదైనప్పటికీ కూడా ఆ త్యాగాలు ప్రేరణగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుందని చెప్పనేటువంటిది విశ్వసించండి, ఆశించండి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా నేను అమరుల కుటుంబాన్ని కోరుతుంటాను. ఇది మావోయిస్టు అగ్రనేత ఆసన్న అభిప్రాయం అయితే ప్రజల జీవితాల్లోనే ఉన్నాను, ప్రజల్లో కూడా ఇంకా కొనసాగుతాను, ప్రజలకు సేవలు అందిస్తానంటూ కూడా మావోయిస్టు కీలక నేత ఆసన్న చెప్పినటువంటి పరిస్థితి ఉండబోతే ఈరోజు కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామంలో అమరులైనటువంటి కుటుంబాలతో మాట్లాడి వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నాన్ని ఆసన్న టీం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.